గుంటూరు జిల్లాలో కలరా కలకలం రేపుతోంది. రోజు రోజుకు ఇకోలీ బ్యాక్టీరియా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జీజీహెచ్ కు డయేరియా లక్షణాలతో రోగుల తాకిడి ఎక్కువగా ఉంది. జిల్లా వ్యాప్తంగా 114 మంది అనారోగ్యంతో ఆసుపత్రులు చేరారు. వీరి నుంచి నమూనాలు సేకరించిన వైద్యులు పరీక్షలు నిర్వహించగా వారిలో కొంతమందికి కలరా సోకినట్టు గుర్తించారు. గుంటూరు, పొన్నూరు, తెనాలి ప్రాంతాలకు చెందిన మొత్తం 7గురికి కలరా సోకడంతో ఎయిమ్స్ లో చేరారు. మంగళగిరి మండలం, తాడేపల్లి మండలంలో కూడా కలరా బాధితులు ఉన్నట్టు సమాచారం. అటు మంగళగిరి ఎయిమ్స్ లో కలరా బాధితుల వివరాలు తేలాల్సి ఉంది. గుంటూరులో కలరా కలకలానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ లైవ్ లో అందిస్తారు. సాయి శంకర్, ప్రస్తుతం గుంటూరు జిల్లాలో అయితే కలరాకి సంబంధించినటువంటి కలవరం అయితే ప్రతి ఒక్కళ్ళం కూడా తుంచివేస్తుందనే విధంగా చెప్పొచ్చు. అనేక ప్రాంతాల్లో కూడా కలరా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే గుంటూరు జీజీహెచ్ లో 3 కలరాకి గురయ్యి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం మంగళగిరి ఎయిమ్స్ లో కూడా కలరా లక్షణాలతో 7 జాయిన్ అయినట్లు కూడా అధికారులు అయితే గుర్తిస్తున్నారు. వీళ్ళకు కూడా ప్రాథమికంగా చేసినటువంటి పరీక్షల్లో అయితే కలరా నిర్ధారణ అయింది. కాకపోతే పూర్తి స్థాయిలో వీళ్ళకి సంబంధించినటువంటి పరీక్షలు చేయాలనే విధంగా కూడా అధికారులు చెప్తున్నారు. నిన్న ఈ 3కి సంబంధించి గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నటువంటి 3 ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి అంశంలో కూడా అనేక రకాలుగా పరీక్షలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా వీళ్ళందరికీ సంబంధించి కలరా ఇక అధికారికంగా కూడా ప్రకటన అయితే చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీంతో ప్రస్తుతం అధికార యంత్రాంగం అయితే అప్రమత్తమైందనే విధంగా చెప్పొచ్చు. గుంటూరు నగరంలోని అనేక ప్రాంతాల్లో అంటే మొత్తం 7 హాట్స్పాట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ హాట్స్పాట్ ఏవైతే కేంద్రాలు ఉన్నాయో అక్కడ ప్రాథమికంగా చికిత్సతో పాటు అక్కడే బెడ్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ను కూడా అందిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే శానిటేషన్ కానీ వాటర్కి సంబంధించినటువంటి ఇబ్బందుల వల్లే కలరా వస్తుందనే విధంగా కూడా స్థానికులు అనేక మంది కూడా ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు. మున్సిపల్ కమిషనర్ పైన కూడా ప్రగతి నగర్కు సంబంధించినటువంటి మహిళలు ఆందోళన వ్యక్తం వల్లే మాకు ఈ రోగాలు వస్తున్నాయి అనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి తెలుస్తుంది. ప్రస్తుతానికి ఎయిమ్స్ లో అయితే 7 చికిత్స పొందుతున్నారు. వీళ్ళు వివిధ ప్రాంతాల నుంచి పొన్నూరు, తెనాలి, గుంటూరులోని కొన్ని ప్రాంతాలు, తాడేపల్లిలోని ఏరియా నుంచి వాళ్ళైతే రావడం జరిగిందనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా కలరాకి సంబంధించినటువంటి చికిత్స కూడా అందిస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది. వీళ్ళకి సంబంధించినటువంటి కల్చర్ టెస్టులు కానీ మిగిలినటువంటి టెస్టులకు సంబంధించిన వాటిపైన కూడా పూర్తి స్థాయిలో అయితే ఇంకా రిపోర్ట్స్ రావాలనే విధంగా కూడా డాక్టర్లు అయితే చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా కలరా కేసులు రోజుకి ఒక్కొక్కటి వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే అధికారులు అప్రమత్తంగా ఉన్నామని చెప్తున్నప్పటికీ కూడా కేసుల సంఖ్య పెరగడం పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఎయిమ్స్ హాస్పిటల్కి మంత్రుల బృందం కూడా వెళ్తున్నట్లయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా కూడా ప్రస్తుతం ఈ కేసులకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం మరి ఏదైనా కలరాకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఏమన్నా ప్రకటించేటటువంటి అవకాశాలు ఉంటాయా అనేది చూడాలి. ఎందుకంటే గతంలో కలరా అనేది ఆంధ్రప్రదేశ్ లో కాదు దేశవ్యాప్తంగా కూడా సమస్య పోయింది అనుకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మళ్ళీ తిరిగి ఈ కలరా కేసుల్లో నమోదవటం పైన కూడా ఆరోగ్య శాఖ కూడా ప్రస్తుతం అయితే అప్రమత్తం అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలనే విధంగా కూడా కొంతమంది వైద్యులు అయితే సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే డయేరియా వేరు, కలరా వేరు. డయేరియాకి ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్నే కలరాకి ఇస్తారనే విధంగా అంటారు. కానీ కలరాకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అత్యవసరంగా ఇవ్వాలి. వాళ్ళని ఐసోలేట్ లో ఉంచి ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయనే విధంగా కూడా ప్రస్తుతం వైద్యులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఎయిమ్స్ కి సంబంధించి కానీ గుంటూరులో వస్తున్నటువంటి కలరా కేసులకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న, సాయిశంకర్, ఇప్పటి వరకు మొత్తం జిల్లా వ్యాప్తంగా ఎన్ని కేసులు నమోదవడం జరిగింది ఈ కలరాకు సంబంధించి? మళ్ళీ ఆ బ్యాక్టీరియా ప్రబలకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అధికారులు? ప్రస్తుతం అయితే గుంటూరు జీజీహెచ్ లో 3 కేసులు వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతుంది. వాళ్ళ పరిస్థితి నిలకడగానే ఉంది. మరో 7గురికి సంబంధించి అంటే మొత్తం 10 మంది వరకు ఈ కలరాకు సంబంధించినటువంటి అంశాలు నిర్ధారణ అయ్యాయనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కాకపోతే 3కి మాత్రం ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి కమిషనర్ వీరం పాండ్యానే అధికారికంగా ప్రకటించారు. ఈ ఎయిమ్స్ హాస్పిటల్లో
కలరా కేసులకు సంబంధించినటువంటి అంశంలో కొంత డాక్టర్లు నిర్ధారిస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో అయితే నిర్ధారణ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. తెనాలిలో కూడా వేరే ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఇద్దరికి కలరా గుర్తించామనే విధంగా కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అయితే వాళ్ళకి చికిత్స అందించినట్టునే వాళ్ళు కొంచెం కోలుకున్నటువంటి నేపథ్యంలో వాళ్ళని డిశ్చార్జ్ చేసినట్లు కూడా కలెక్టర్ నిన్న చెప్పడం జరిగింది. దీంతో తెనాలి, గుంటూరు, ఇటు మంగళగిరికి సంబంధించి పొన్నూరు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా కలరా కేసులు అనేది నమోదవుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మొన్నటి వరకు డయేరియా కేసులు మాత్రమే ఎక్కువగా రావడం జరిగింది. 150 కేసులు జీజీహెచ్లో డయేరియా కేసులను గుర్తించడం జరిగింది. వాళ్ళు 94 మంది ఇంకా ట్రీట్మెంట్ లో ఉన్నారనే విధంగా చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా డయేరియాకి సంబంధించినటువంటి అంశంలో అప్రమత్తంగా ఉన్నటువంటి వాళ్ళకి ప్రస్తుతం పరీక్షలు చేస్తుంటే కలరా నిర్ధారణ అవుతుంది. కలరా అనేది కొంత ప్రాణాంతకమైనటువంటి వ్యాధిగా గుర్తించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి కంపల్సరీగా వీళ్ళకి అత్యవసరమైనటువంటి చికిత్సలు అందించేటటువంటి పరిస్థితి ఉంటుందనే విధంగా చెప్తున్నారు. మొత్తంగా అయితే ప్రస్తుతానికి ఒక 10 మందికి సంబంధించి అంటే 3 పూర్తి స్థాయిలో నిర్ధారణ, మరో 7కి సంబంధించినటువంటి అంశంలో ప్రాథమిక నిర్ధారణ జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మరి వాళ్ళందరికీ కూడా కలరా 7కి ఉందా లేకపోతే పూర్తి స్థాయిలో పరీక్షలు చేసిన తర్వాత వాళ్ళకి లేదనేది ఏదైనా నిర్ధారణ అవుతుందో చూడాలి. ఎందుకంటే దీంట్లో బ్యాక్టీరియాకి సంబంధించినటువంటి కొన్ని ఇన్ఫెక్షన్లు కూడా వస్తున్నాయనే విధంగా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కూడా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి అనే విధంగా కూడా గుంటూరు జీజీహెచ్కి సంబంధించినటువంటి సూపరింటెండెంట్ కూడా చెప్తున్నారు. మరి వాటిల్లో ఆ రెండింటికి నిర్ధారణ అవ్వాలి. అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా పూర్తిగా కలరాగా ఉందా అనేది కూడా నిర్ధారణ అవ్వాలి. కొన్ని పరీక్షలు చేస్తున్నాం అనే విధంగా కూడా ఈ 3 విషయంలో చెప్పారు కాబట్టి మరి ఈ 7కి సంబంధించి ఎయిమ్స్ లో కూడా ఇలాంటి పరీక్షలను నిర్వహించేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనే విధంగా తెలుస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఉదయం నుంచి కూడా గుంటూరు నగరంలో అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా ఈ కలరాకి సంబంధించినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ ఏరియాలతో పాటు డయేరియా కేసులు ఎక్కువగా వస్తున్నటువంటి ఏరియాల్లో కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎయిమ్స్ బృందం క్లియర్ గా ఈ నిర్ధారించాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. 7కి సంబంధించినటువంటి అంశాలతో పాటు మరికొంతమంది కూడా ఎయిమ్స్ కి వాళ్ళు ఈ డయేరియా కానీ కలరాకి సంబంధించిన లక్షణాలతో వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు మరి ఈ పరీక్షలు నిర్వహించి పూర్తి స్థాయిలో ఇది కలరానా లేకపోతే డయేరియానా లేకపోతే ఇంకోటి ఏదన్నా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అనేది కూడా వాళ్ళైతే ప్రకటించాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్. మొత్తంగా గుంటూరు జిల్లాలో రోజు రోజుకి కూడా ఇకోలియా బ్యాక్టీరియా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి దీన్ని నివారించడానికి అధికారులు ఇప్పటికే ఎవరైతే డయేరియాతో హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారో వారందరి శాంపిల్స్ సేకరిస్తూ ఉన్నారు. వారికి సంబంధించి టెస్టులు కూడా నిర్వహిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు, నివారించడానికి ఎటువంటి మార్గాలు కనుగొంటారు అన్నది వేచి చూడాలి.